ఏమంటే రవితేజ చేసిన యాక్టింగ్ మాత్రము ఆటో కానీ ఆ ఏపమాల వేసుకోవడం కానీ ప్రతి ఒక్కటి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ తీసిరాను అసలు ఆ ఫీలింగ్ మాత్రం ఎంత బాగుందంటే ఆ సినిమా చూసిన తర్వాత అబ్బా ఈ ప్రతి ఎవరు ఏమంటారు మాల వేసుకొని ప్రతి ఒక్కటి చేసేటట్టు ఫీల్తో చేసిరన్న ఆ పాప క్యారెక్టర్ మాత్రము సూపర్ హిట్ అసలు నార్మల్ కాదు ఇద్దరు బాండింగ్ మదర్ అండ్ ఫాదర్ బాండింగ్ మాత్రము సూపర్ పీక్ లెవెల్స్. ఇప్పుడు సార్ చెప్పినట్టు రవితేజ సార్ చెప్పినట్టు ఏ ఆడపిల్ల సరే కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్కి ఏదున్నా చెప్పుకునే ఫీల్ ఆ రవితేజన కలిగించిండు. నెక్స్ట్ టైం ఏ పిల్లలైనా సరే కానీ వాళ్ళ ఫాదర్కి ఏదున్నా చెప్పినా కానీ ప్రతిదానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా రవి అన్నని ఫాలో అయిపోయి ఖచ్చితంగా ఆ పాప ఏం చేసిందో అదే చేయాలని కోరుకుంటున్నాను. టు బి ఫ్రాంక్ కొంచెం కొత్తగా ఉంది, కొంచెం లేడీ ఓరియంటెడ్గా బాగుంది. సాంగ్స్ ఇరుముడి సాంగ్ బాగుంది, అంటే యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగుంది. మూవీ అయితే టచ్ చేశాడు. అమ్మాయిగా కూతురుగా పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూడాలి. ఒక అమ్మాయిని ఎట్లా పెంచాలి, ఎట్లా పెంచకూడదు అనేది క్లియర్గా చూపిస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే వాట్సాప్లో ఎవరు కూడా ప్లాట్ ట్విస్ట్ స్టోరీలు పెట్టద్దు, స్టేటస్లు పెట్టి రివీల్ చేయొద్దు. ఆ క్లైమాక్స్ని అట్లానే ఉంచండి, దాన్ని నాశనం చేయొద్దు. వాట్సాప్ స్పాయిలర్స్కి స్వామి శరణం. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. చూసే ఏడుపు వస్తుంది కళ్ళలోకి అని. మస్తు సినిమా అయితే కిరాకుంది. అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. వెరీ గుడ్ కంబ్యాక్. అండ్ కంబ్యాక్ కాదు, అయ్యప్ప స్వామి చూసుకుంటాడు మూవీని అంత. అయ్యప్ప స్వామి డాటర్ కిడ్ ఉన్న వాళ్ళకు మంచి కంబ్యాక్. సినిమా ఏడిపించిందండి. రవితేజ శకం మొదలు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యు ఇస్ అయ్యప్ప స్వామి కాపాడుతాడు మూవీని. యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా బాగుందండి. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది మూవీ. అందరూ చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. మంచి మెసేజ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. డెవోషనల్గా అన్నీ బాగున్నాయి. చాలా బాగా చేశారు. పాప యాక్టింగ్ చాలా బాగుంది. రవితేజ గారు సార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. పాప సెంటిమెంట్ వర్కౌట్ అయింది అసలు. సూపర్. ఓకే, డివోషనల్ ఎలా అనిపించింది? అన్నీ బాగున్నాయి. ఒకటి నెగిటివ్ అనడానికి ఏం లేదు. ఓవరాల్గా చాలా బాగుంది మూవీ. సూపర్ హిట్ అవుతుంది. రవితేజ గారికి మంచి కంబ్యాక్ మూవీ. మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి సినిమాలో? ఎమోషన్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చాలా బాగుంది. ఎవరు గెస్ట్ చేయలేరు. ట్విస్ట్ అనేది చాలా బాగుంది మూవీలో. ఈ సినిమా తర్వాత లేడీస్కి ఇంకా కొంచెం భరోసా పెరుగుద్ది అంటారు. బాగా పెరుగుద్ది. మీకు నచ్చిన హైలైట్ మూమెంట్స్ అంటే ఏంటి సినిమా? ధైర్యంగా ఉండాలి. ఏదన్నా పేరెంట్స్కి దాచుకోకుండా చెప్పాలి, అది మెయిన్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ ఉంది. ఈ సినిమా చూసి ఏడవకపోతే ఇంకే సినిమా చూసి ఏడవరు, పక్కా ఎమోషనల్ అవుతారు. ఫాదర్ సెంటిమెంట్, రవితేజ కంబ్యాక్, చాలా మంచి యాక్టింగ్ చేశారు. శివ నిర్వాణ రైటింగ్ కూడా చాలా బాగుంది. మలయాళంలో చూస్తాం ఇట్లాంటి మూవీస్, ఇంత ఎమోషనల్ మూవీస్. చాలా బాగుంది మూవీ. చాలా బాగుందన్న. లోన్ అయితే ఒక టెంపుల్ చేస్తారు మొత్తం థియేటర్ని. సాంగ్స్కి వచ్చేటప్పుడు మొత్తం అందరూ ఒక మినీ కాన్సర్ట్ టైప్ డిఫరెంట్ జానర్లో తీశారు రవితేజ గారు. విక్రమార్కులో మనం చూసాం ఆల్రెడీ, కూతురు తండ్రి ఎఫెక్షన్ ఎలాగ ఉన్నదో. ఇది సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్ తీశారు. సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయలేం, ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ పర్సన్ ఈ పర్సన్ అనేది, ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బాగా ఇచ్చారు. కంబ్యాక్ అనొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడొచ్చు. మంచి ఎమోషనల్గా ఉన్నది. సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయింది. ఇది ఫైట్స్ బాగానే ఉన్నాయి. సాంగ్స్ అయితే హిట్ చెప్పాలి. ఇంకా మామూలుగా ల్యాగ్ అంటూ ఎక్కడా లేదు. ఫ్లో అనమాట, అంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మామూలుగా మరీ అంత ల్యాగ్ అంటూ ఎక్కడా లేదు. ప్రతిదీ ఇంటర్ కనెక్షన్. నచ్చిన మూమెంట్ సాంగ్స్ అసలు మామూలుగా కాదు. భజనలో ఉన్నట్టు ఒక టెంపుల్ అంతే. ఇంకా అలా చేస్తారు మొత్తం అంతా. సీట్లోంచి అందరు లేచిపోతారు ఆ టైంలో. ఏమొద్దు, సినిమా ఓన్లీ చూడండి. 100% ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, 500కి రీచ్ అవుతారు. ఇది మా రవణ, మన టీఎఫ్ఐకి తెలిసిన రవణ. ఇది మనం అదే పెట్టుకొని పోవాలి. మనకు పెద్ద హీరోలలో మన రవణ ఎట్లాంటి సీరియల్ తెలుసు మనకు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మీకు మ్యాచ్ ఇస్తాడు. శివ నిర్వాణ డైరెక్టర్. నిన్ను కోరి సెంటిమెంట్స్ అన్నీ పెట్టిండు, మంచిగా ఉన్నది. కాంబినేషన్ సెట్ అయింది. ప్రియ భవన్ శంకర్ అయినా, నక్షత్ర, చిన్న పాప అన్నీ బాగున్నాయి. జీవి ప్రకాష్ మ్యూజిక్తో మాత్రం పర్ఫెక్ట్ ఇచ్చిండు. ఆ ఇరుముడి కొట్టే సాంగ్ అయినా, మల్లెపూల పల్లకి డీజే వర్షన్ అయినా కానీ పర్ఫెక్ట్. సాయి కుమార్ గారి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది. మిస్ కావద్దు సినిమాని అయితే. బాగుంది, చాలా బాగుంది. అందరు చూడండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ మీకు ఎమోషనల్ చేస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ రవితేజ షో ఉంది. ఐ పర్సనలీ లైక్డ్ ఇట్.
వర్త్ ఇట్ అండి, వర్త్ ఇట్, చాలా బాగుంది. ఎందుకంటే యాక్టింగ్ అయితే బాగా నచ్చింది, సాంగ్ బాగుంది. వాళ్ళ పాప చనిపోయినప్పుడు ఎమోషనల్ అయ్యా నేను. యాక్టింగ్ సూపర్ చేశాడు. ఓకే, ఏడ్చావాను ఆ, ఎన్ని టైమ్స్ ఏడ్చా? వాళ్ళ పాప చనిపోయినప్పుడు కళ్ళలోంచి వాటర్ వచ్చాయి. ఒకటి వచ్చిందా? ఓకే, సూపర్. నచ్చింది సినిమా అయితే, మళ్ళీ చూడాలనిపిస్తుంది. పాట పాడు నాకు పాడు. రాదు. ఇరుముడి కట్టు పాట ఇష్టమా? ఆ, చాలా ఇష్టం. ఓకే, అది చెప్పు. అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. సినిమాకి ఎవరు తీసుకొచ్చిందండి? డాడీ. డాడీ ఆయన రమ్మన్నాడా లేదా నువ్వు వచ్చావా? స్కూల్ హాలిడే ఉందని వచ్చావా? ఆ, ఓకే. 2.5 hours ఎక్కడ బోరింగ్ కానీ లేకపోతే లో అయినట్టు కానీ ఎక్కడ లేదు. చాలా బాగుండింది. ఫాదర్ అండ్ డాటర్ అటాచ్మెంట్, బాండింగ్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఆయన ఆల్రౌండర్ కదా, కామెడీ అయినా ఎమోషన్స్ అయినా ఫ్యామిలీ డ్రామా ఏదైనా చాలా బాగా చేస్తారు కదా. యాజ్ ఇట్ ఈస్ పండించారు బాగా. యాజ్ అ ఫాదర్ అసలు ఆయన్ని చూస్తే ఆ ఫాదర్ కనిపించారు మూవీలో. అంతకన్నా ఇంకా చెప్పడానికి ఏం లేదండి. చాలా బాగా చేశారండి. డివోషనల్, ఎమోషనల్ డ్రామా అంతా చాలా బాగుందండి. చాలా చాలా బాగా చేశారు, చాలా బాగా చూపించారు కూడా. యాక్టింగ్ బాగుంది. నచ్చిన సీన్ అంటే అంతా బాగుందండి. ఎక్కడ ఇది బాగాలేదు లేకపోతే ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. మూవీ ఓవరాల్ చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఎమోషనల్ సీన్, ఇట్ వాస్ వెరీ హార్ట్ టచింగ్. బాగా చేశారండి ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బాగా చేస్తారు. చాలా బాగా కనెక్ట్ అవుతుందండి. ఉంది. ఒక మంచి మెసేజ్ ఇచ్చింది సినిమా ద్వారా. కూతురు పుడితే ఆడపిల్లగా కాదు ఆడపులిగా పెంచాలని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. కుటుంబ సమేతంగా అందరు కలిసి వచ్చి చూడాల్సిన సినిమా ఇది. రవితేజ జీవితంలోనే ద బెస్ట్ మూవీగా అయ్యప్ప స్వామి యొక్క డైరెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా తీసిన సినిమాలో. అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. అమ్మాయికి మంచి అవార్డు మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమాలో. హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, జీవి ప్రకాష్ మ్యూజిక్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరు కూడా కుటుంబంతో వచ్చి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. సాంగ్స్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్లో అయ్యప్ప సాంగ్ ఒకటి, సెకండ్ హాఫ్లో అయ్యప్ప సాంగ్స్, దానికి డ్యాన్స్ కావచ్చు, అయ్యప్ప అసలు మార్వలెస్ అంత. ప్రతి ఒక్కరు వెంట్రుకలు లేచిలో పడి థియేటర్ మొత్తం గోలగా ఉంది. అందరు కూడా స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పి దేవుని అందరు కూడా తలుచుకున్నారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. డివోషనల్ టచ్. రవితేజ ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదు. కొంచెం లైక్ స్పెషల్గా ఉంటుంది సినిమా. మాస్ మహారాజా. ఎవ్రీ మూవీలో ఫైట్ సీన్స్ డిఫరెంట్ ఉంటాయి రవితేజవి. ఓకే, సో ఈ సినిమాలో కూడా డిఫరెంట్గానే ఉంది ఫైట్ సీన్స్ ఇవన్నీ. అండ్ సాంగ్స్ అండ్ ఈ అయ్యప్ప ఏదైతే ఉందో రవితేజకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అమ్మాయి చిన్న పాప బేస్ బాగుంది, ఎమోషనల్ ఉంది. బాగుంది, చూసాను, బాగుంది. చాలా ఎమోషనల్, బాగుంది. అసలు సినిమా వేరే లెవెల్ భయ. రవితేజ అసలు అందరు ఫ్లాప్ అనుకున్నారు కానీ అసలు బ్లాక్ బస్టర్. నైటే యూఎస్లో వచ్చేసింది బ్లాక్ బస్టర్ అని, కానీ ఇప్పుడు 8 AM షోకి అయితే వేరే లెవెల్. అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి మూవీకి రావడం అనేది వేరే లెవెల్. అసలు ఫస్ట్ మూవీయే తీయడం అనేది వేరే లెవెల్. అసలు సూపర్. ఫస్ట్ టైం సాంగ్ మల్లెపూల పల్లెకి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది వాయిస్, కానీ తర్వాత మైండ్కి ఎక్కిపోయింది. అది వేరే లెవెల్ అసలు. ఫస్ట్ హాఫ్ మొత్తం డివోషనల్ ఇట్లా దేవుడి గురించి ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు, అబ్బా పిచ్చి ఎక్కిపోయింది మైండ్. ఎవరెవరిని చంపుతున్నారో అర్థం కాలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 9/10 మంచిగా చేసిండు మన తమిళ యాక్టర్. లాగ్ ఒక 10 minutes నార్మలేగా బ్రో, అది ఉంటుంది. కానీ సినిమా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటే మనకి నచ్చిపోతుంది. అట్లా బాగుంది బ్రో డైరెక్షన్. ఎప్పుడో చూసిన ఆయన మళ్ళీ ఇప్పుడు చూడడం అనేది వేరే లెవెల్. 9/10 సూపర్ హిట్. యాక్చువల్ సినిమా అయితే చాలా బాగుంది. రీసెంట్ టైంలో రవితేజ మూవీస్లో ది బెస్ట్ మూవీ. అంటే రవితేజ మూవీస్కి ప్రతిసారి ఫస్ట్ షో వెళ్ళడం అన్న ఆనవాయితీ నాకు. సో ఇదైతే చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ ఎమోషనల్గా కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ మెయిన్ రవితేజ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అంటే 2000s రవితేజకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఈ మూవీ వల్ల అలా వస్తుంది. అండ్ ఇది రవితేజ అంటే. రీసెంట్ టైమ్స్లో తను చేసిన వల్గర్ సీన్స్ కాదు, ఇది మెయిన్ రవితేజ అంటే. ఇది రెవెన్ అంటే ఎనర్జీ. అండ్ ఎమోషనల్ సైడ్ చూపెడుతూ కూడా మాస్ యాంగిల్ కూడా కరెక్ట్గా చూపెట్టారు. డైరెక్టర్ రైటింగ్ బాగుంది, సినిమాలో ట్విస్ట్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అంతా ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి మూవీ.
మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది, రిలేటబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిలేటబుల్గా ఉంటూ మాస్ క్యారెక్టర్ కూడా బాగా చూపెట్టారు. రవణ్ అంటేనే మాస్ మహారాజా, సో అది కూడా చూపెట్టారు. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దట్. హైలైట్స్ అంటే ఎండింగ్ ఫినిషింగ్ వారి ఫైట్ ఉంది కదా, అది సూపర్గా ఉంది, చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క అమ్మాయి ఏంటంటే ఫాదర్ దగ్గర ఏవి దాయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసుకుంటే వాళ్ళ భయం అన్నీ తెలుస్తుంది, దాన్ని క్లియర్గా చూపించారు. ఎవ్రీ డాటర్ ఈజ్ ఫాదర్ దగ్గర ఫ్రెండ్లీగా ఉండాలి. కొంతమంది పేరెంట్స్ ఫాదర్స్ ఏంటంటే కొంచెం భయపెడతారు, మాట్లాడడానికి కూడా వాళ్ళు చాలా షై ఫీల్ అవుతారు. అలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోవచ్చు, ప్రతిదీ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి. అండ్ రవితేజ గారు చాలా క్లియర్గా చెప్పారు, చాలా బాగా చూపించారు. సినిమాని సూపర్ హిట్, చాలా బాగుంది. హీరోయిన్ గారికి ఎంతవరకు చూపించారో అంతవరకు సూపర్గా చూపించారు, నో ప్రాబ్లం. అండ్ ఇంకా అలాగే నెక్స్ట్ ఇంకా చాలా బాగా సాంగ్స్ కాడి నుంచి కిడ్స్ని ఎట్లా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి ఎట్లా ట్రైన్ చేయాలనేది చాలా బాగా ఇచ్చి చూపించారు. బాగుంది మూవీ అయితే. యా గుడ్. దేవుడి సాంగ్ కూడా అంత ఎట్లా వరకు సూపర్ చూపించారు. లేదు రవితేజ సార్ ఎవ్రీ గ్రీన్ ఎప్పుడు అట్లానే ఉంటారు, నో ప్రాబ్లం. చాలా బాగుంది. రవితేజ కంబ్యాక్ 10 years తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారు. మనకు మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సెంటిమెంట్ కూడా ఉంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. పాప సెంటిమెంట్ రవితేజకి బాగా వర్కౌట్ అవుతుంది. విక్రమార్కుడు తర్వాత ఎరగదీశాడు అన్న. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. మల్లెపూల పళ్ళకి ఆయన ఎంత బాగా ఇచ్చారో దానికి తగ్గట్టు ఆయన సర్ప్రైజ్ ఒకటి ఉంటుంది, డీజే వెర్షన్ చాలా బాగుంది. రీమిక్స్ వెర్షన్ పీక్స్ కరెక్ట్ టైంకి పడింది. అది క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కన్ఫామ్గా చూడొచ్చు. థ్రిల్లర్ అంటే మామూలు థ్రిల్లర్గా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మనం అనుకోని ట్విస్ట్లు అన్నీ వస్తూ ఉంటాయి. చాలా బాగుంది సినిమా. శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప నిజంగా ముందుగా దండం పెడతా, ఎందుకంటే ఇడుముడి సినిమా టైటిల్కి నేను దండం పెట్టాల్సి వస్తుంది. ఆ సినిమా తగ్గట్టు రవితేజ గారు ఇదంగా చెప్తున్నా, ఆ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా చేసిన యాక్టింగ్ రవితేజ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ కథ తగ్గట్టు కథకి ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడు. ఒక కిక్కు చూసినాం, మనం ఒక విక్రమార్కుడు క్యారెక్టర్ చూసినాం. తర్వాత ఒక ఇడుముడి సినిమాల క్యారెక్టర్ మాత్రం రవితేజ గారు విశ్వరూపం చూపించిండు. ఆ మాల మీద మాత్రం నిజంగా చెప్తున్నా, శాశ్వతం అయ్యప్ప మాల వేసుకుంటే ఎలా ఉంటుంది శాశ్వతంగా అలానే అనిపించింది. ఆయన అంత దీక్షగా చేసినట్టు అనిపించిండు, అంత బాగా అనిపించింది. సినిమా మాత్రం చాలా కొత్తగా తీసిండు. అట్లా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళు ఉన్న పాప నక్షత్ర కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది, కొత్తగా చేసింది. ఆ పాప కూడా లాస్ట్ చనిపోయినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అంటే ఆ సీన్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఏడిపించేసిండు డైరెక్టర్ గారు. సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్, రవితేజ కెరియర్లో పెద్ద హిట్ సినిమా. స్వామియే శరణమయ్యప్ప. డివోషనల్ ఉంది, ఫాదర్ డాటర్ ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పవర్ ప్యాక్డ్ మూవీ, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, రవితేజ యాక్టింగ్ బాగుంది, పాప యాక్టింగ్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. మూవీ పక్కా అందరూ చూడండి. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా పెద్ద హిట్ కొట్టారు. ఇది ఇంకా మీ కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. యా అంతే. 5కి 10కి 100 అంతే. క్రేజీ ఉంది మూవీ అయితే, బ్లాక్ బస్టర్ హిట్. కనెక్షన్ కానీ ఎమోషనల్ కానీ డివోషనల్ కానీ మొత్తం బాగుంది, క్రేజీ ఉంది. పక్కా అవుతారు మీరు కూడా చూస్తే సినిమా చూసినాక. యాక్టింగ్ కానీ క్రాక్ సినిమా అయితే ఇదే కంబ్యాక్ అని చెప్పాలి. మొత్తం వాళ్ళ కనెక్షన్ కానీ ఎమోషనల్ కానీ మొత్తం క్రేజీ ఉంది సినిమా. మొత్తం గూస్ బాంబ్స్ వస్తాయి మీకు, మీరు కానీ మూవీకి పోతే 5కి 5 రేటింగ్ ఇస్తాం. లాస్ట్ 40 minutes ఒక ఉమెన్గా సీక్వెన్స్ ఎలా అనిపించిందమ్మా? అంటే నాకు మా డాడీ గుర్తుకొచ్చినారు, సేమ్ మేము కూడా అట్లనే అదే కనెక్షన్లో ఉంటాం. క్రేజీ ఉంది మూవీ, పక్కా ఇంకోసారి ఉంటే మా డాడీతోనే పోతా సినిమాకి. క్రేజీ ఉంది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మొత్తం ఆ కనెక్షన్కి మళ్ళీ డివోషనల్ మొత్తం క్రేజీ ఉంది మూవీ అయితే. ఆబ్వియస్లీ మల్లెపూల పళ్ళకి బాగుందండి, అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే రవితేజ చించేశాడు ఈ సినిమాలో. అలాగే అమ్మాయి నక్షత్ర కూడా చాలా బాగా యాక్షన్ చేసింది. శివనిర్వాణ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు బీజిఎం కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. ఆ అమ్మాయి ఉండే ప్రతి తల్లిదండ్రి చూడాల్సిన సినిమా అండి. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సింది హైలైట్. రవితేజకి హిట్ పడింది. థ్యాంక్ యూ. శరణమయ్యప్ప. జీవితంలో ఒకసారైనా శబరి యాత్రను చేయరా, హరిహర పుత్రుడు అయ్యప్పే తోడు నీడై ఉండునురా. ఈ పాటకు అర్థం, ఆ కాలంలో అయ్యప్ప మహిషిని సంహరించడానికి అవతారం ఎత్తితే, ఈ కలికాలంలో
భక్తులను అయ్యప్ప భక్తులను నమ్ముకొని ఉన్న వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పడానికి, మళ్ళీ పుడతాను అని చెప్పడానికి ఈ ఇరుముడి సినిమా రూపంలో దర్శకుడు చూపించడం జరిగింది. సినిమా ఎంత అద్భుతంగా తీశాడంటే, మేము అయ్యప్ప భక్తులకు ఈ సినిమా చూస్తున్నంతసేపు పూనకాలంటే పూనకాలే. చివరిలో ఈ సినిమా అసలు నిజంగా ఏంట్రా ఇరుముడని పేరు పెట్టారు, సేమ్ అసలు ఇరుముడికి దీనికి సంబంధం లేదు కదా అని అనిపించినప్పుడు నాకు అనిపించింది. కానీ చివరిలో ఒక్క పదం, నేను అవతారం ఎత్తాను, మళ్ళీ అవతారం ఎత్తుతాను అని చూపించడం అనేది చాలా బాగా చూపించాడు దర్శకుడు. మామూలుగా మాస్ మహారాజా, రవితేజ అంటే మాస్ మహారాజా, కానీ ఒక ఫాదర్ సెంటిమెంటల్గా, అది కూడా భక్తుడి రూపంలో, అయ్యప్ప భక్తుడి రూపంలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా రూపంలో చూపించడం జరిగింది. సినిమా చెప్పాలంటే భయ్యా ఏడిపించేశాడు భయ్య. అసలు సెంటిమెంటల్ అనేది అద్భుతం భయ్యా, ఎక్సలెంట్ మూవీ అంతే. Big TV, without fear or favor.